తన కవిత్వంతో స్వరాష్ట్ర ఆకాంక్షను తెలంగాణ ప్రజల్లో రగిలించిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు అని భక్తులు కొనియాడారు. కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా ఎల్లారెడ్డిపేట మండలం కాంగ్రెస్ పార్టీ మరియు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలను వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు నరసయ్య, మండల అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, ఏజీపీ పసుల కృష్ణ, ఏఎంసీ వైస్ ప్రెసిడెంట్ గుండాటి రామరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు పందిర్ల లింగం గౌడ్, బండారి బాలరెడ్డి, గుర్రపు రాములు, గంటా బుచ్చగౌడ్, ఎలుగందల నరసింహులు, ఏఎంసీ డైరెక్టర్ మొండే శ్రీనివాస్, పొన్నాల తిరుపతి రెడ్డి, ఆత్మకూర్ల గోపాల్, పందిల శ్రీనివాస్ గౌడ్, షకిల్, పుల్లయ్య గారి తిరుపతి గౌడ్ తదితరులు పాల్గొని నివాళులర్పించారు. పూలు కొనిది మామ కింది జర ఫోటో కింద మన దాంట్లో ఫోటోలు మామకు నీకు ఇద్దరికి తప్ప ఫోటో తీయాలి. మనం ఇంతమంది దిగినామా మళ్ళా లాస్ట్ గా వేసి దిగినాక ఆ ఫోటోనే పెట్టుకుంటాడు వాడు. ఆయన బాగా గోపాల్ పూలే నారాయణరావు గారి ఆశయాలను కాళోజీ నారాయణరావు గారి ఆశయాలను కాళోజీ నారాయణరావు గారి ఆశయాలను జై కాళోజీ, జై కాళోజీ, జై కాళోజీ, కాళోజీ నారాయణరావు గారి ఆశయాలను కాళోజీ నారాయణరావు గారి ఆశయాలను కాళోజీ నారాయణరావు గారి ఆశయాలను. కాళోజీ నారాయణ గారి జయంతి సందర్భంగా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని మా ఏజీపీ గారి కార్యాలయం లోపల ఆయనకు ఘనంగా నివాళులు మరి అదేవిధంగా ఆయన చేసినటువంటి సేవలను కొనియాడడం జరుగుతుంది. సమాజం లోపల జరుగుతున్నటువంటి రుగ్మతలపైన ఆచార్య కాళోజీ నారాయణరావు గారు చేసినటువంటి సేవలు అనిర్వచనీయమైనటువంటి తెలంగాణ పట్ల ఆయనకున్నటువంటి అకుంఠిత దీక్ష, అభినాభావ సంబంధం, కట్టడుగు వర్గాలు ఎక్కడ అణగారిన వర్గాలను పైకి తీసుకురావడానికి ఆయన చేసినటువంటి సేవలు ఎల్లకాలం ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎందరు వ్యక్తులు మారినా మరి ఈరోజు తప్పకుండా మనం ఆయన ఆచరించాల్సినటువంటి ఆయన సిద్ధాంతాలను మనం ఈరోజు ఆచరిస్తూ ఉన్నాం. నిజంగా కూడా ఆయనను మనము ఈరోజు ప్రభుత్వం కూడా ప్రతి గ్రామ పంచాయతీలో కూడా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రభుత్వం ఈరోజు అధికారికంగా కార్యక్రమాలు జరపడం నిజంగా కూడా చాలా గర్వించదగ్గ విషయం. మరి ప్రత్యేకంగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ కార్యక్రమం తీసుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈరోజు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఆచార్య కాళోజీ నారాయణ గారి జయంతి ప్రోగ్రాము చేయడం జరిగింది. చాలా ఘనంగా అందరూ తెలంగాణ కొరకు అప్పుడు ఆ రోజులలో పోరాడిన నాయకుడు అంటే కాళోజీరావు కాబట్టి ఆయనకు నివాళులు అర్పించడం జరిగింది. మంచి మనసున్న వ్యక్తి, తెలంగాణ కొరకు పోరాడిన వ్యక్తి కాబట్టి ఆయనది అధికారికంగా మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఈ ఎవరైతే అప్పుడు పోరాడిన వాళ్ళ అన్నీ అధికారికంగా చేయాలనే ఉద్దేశం కొద్ది ఆ ప్రోగ్రాం తీసుకోవడం జరిగింది. నిజంగా ఇది అందరికీ అదృష్టంగా భావించి చెప్పక తప్పదు. కాబట్టి ఈ ప్రోగ్రాం అందరూ గవర్నమెంట్ తరఫునే చేస్తారు కాబట్టి అధికారికంగా అందరికీ కాళోజీ నారాయణరావు గారికి ఈరోజు నా యొక్క కార్యాలయంలో గౌరవ కాళోజీ గారి జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ప్రభుత్వం కాళోజీ నారాయణరావు గారి తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకోవడం చాలా శుభపరిణామం. తెలుగు సాహిత్యానికి ఎనలేని కృషి చేసి కాళోజీ నా గొడవ అనే ఒక పుస్తకావిష్కరణ ద్వారా తెలంగాణ
ఉద్యమాన్ని ఉపెత్తున ఎగిసిపడడానికి దోహదపడ్డది. అట్లాగే న్యాయవాద వృత్తిలో ఉంటూ నిర్భేదలకు పేద ప్రజలకు ఎట్లాంటి ఫీజు లేకుండా సత్వర న్యాయం జరిగే విధంగా వరంగల్ను కేంద్రంగా చేసుకుని వివిధ ఉద్యమాలను అతివాద ఉద్యమాలు ఏవైతే ఉన్నాయో ఆ ఉద్యమాల ద్వారా అట్లాగే తెలంగాణ ఉద్యమాన్ని తారాస్థాయికి తీసుకుపోవడంలో అకుంఠిత దీక్షతో పనిచేసినటువంటి కాళోజీ నారాయణరావు గారి జన్మదిన శుభ సందర్భంగా ఇటు కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని జెడ్పీటీసీ కార్యాలయంలో మాజీ జెడ్పీటీసీ చీటి లక్ష్మణరావు ఆధ్వర్యంలో మహాకవి కాళోజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.